దేవుని పిల్లని మీ అందరికీ క్రీస్తునామములో నా శుభములు. గతించిన వారం ఒక విశ్వాస పాత్రుని యొక్క జీవిత గాథను మనం ధ్యానించాం. అతడి పేరు వెరీ గుడ్ లూకా. ఎంతమందికి గుర్తుందో నాకు తెలియదు, కానీ ఆయన జీవితాని కోసం, ఆయన జీవితంలో ఆయన ఎదుర్కొన్న సంఘటనలు, ఈరోజు మన మధ్య ఉన్న గ్రంథాలు ఏవైతే ఉన్నావో లూకా సువార్త, అపోస్తుల కార్యములు, ఈ రెండింటి నడుమ లేదా ఈ రెండు గ్రంథాలు లిఖించడానికి ఆయన పడిన ప్రయాస, కష్టము, ఆయన యొక్క హింసలు, త్యాగము, ఆయన ఎందుకొరకు రచించాడో, ఎవరికి రచించాడో, రచించబడిన ఆ పుస్తకాలు కేవలం వ్యక్తులకే కాదు, దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకుంటున్న ఈరోజు మనందరి కొరకు కూడా ఆయన చాలా ప్రయాసపడ్డాడు. ఇదంతా గతించిన వారం మనం చూసాం. నా ట్యాబ్ ఎలాగిచ్చావు సార్? ఇంకా గతించిన వారం మనం ఏం ఆలోచన చేసాము అని అంటే, మీకు జ్ఞాపకం ఉన్నదే, నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మీకు చెప్పినదే. ఆయన జీవితం లేదా ఆ లూకా సువార్త, అపోస్తల కార్యములు రాయడానికి ఆ రోజు ఆయన సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని రాయలేదు, కానీ ఆ రోజు ఆయన ఒకే ఒక వ్యక్తి కొరకు ఆయన తాపత్రయపడుతూ దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనే నామధేయం కలిగిన థెయోఫిలా కొరకు ఆయన చాలా కష్టపడి ఆయన వృత్తిని, ఆయన ఉన్నత స్థానాన్ని, ఆయన సంపాదనను, ఆయన జ్ఞానాన్ని అన్నిటినీ పక్కన పెట్టి, ఇంక్లూడింగ్ టైం కూడా పక్కన పెట్టి, సర్వాన్ని, ఒక్క ఆత్మను రక్షించడానికి ఆయన ఎంత తాపత్రయపడ్డాడో గతించిన వారం మీరు విన్నారు. ఇక ఈరోజు దాన్ని కంటిన్యూ చేస్తూనే ఇందుకే లూకా గారు ఆ సువార్తను దేనికోసం రచించాడు, ఎందుకు రాయాల్సి వచ్చింది అని అంటే, గతించిన వారం ఒక దగ్గర మనం ఆగిపోయాం. లూకా గారు ఆ సువార్తను ఎందుకు రాశారు? ఎందుకు రాశారని అంటే, ఇప్పుడే చెప్పాను, థెయోఫిలా అనే ఒక విశ్వాసిని బలపరచడానికి. సమయాన్ని హెచ్చించి, ఉద్యోగాన్ని పక్కన పెట్టి, శ్రమపడుతూ, తరచి పరిశీలిస్తూ, పరిశోధన చేస్తూ, అన్నిటినీ పక్కన పెట్టి ఈయన ఇంత కష్టపడి దేని కొరకు ఈ సువార్తను రచించాడు అంటే కారణం ఒక విశ్వాసిని బలపరచడానికి లేదా ఒక ఆత్మను స్థిరపరచడానికి. 2000 సంవత్సరాల క్రితమే అన్య కుటుంబంలో నుండి మారిన వ్యక్తి ఒక్క ఆత్మను బలపరచడానికి చాలా కష్టపడ్డాడని మనం చెప్పుకున్నాం, అక్కడతో ముగించాం. నిజానికి మనసు ఎవరిది అని అడిగితే మనకు బైబిల్లో మనకు కనబడుతున్న వ్యక్తులు లేదా శక్తిమంతుడైన ప్రభు మనకు తెలుసు. లూకా గారికి ఈ మనస్సు లేనప్పుడే పరలోకంలో నుండి భూమి మీదకి వచ్చి పరిచర్య చేసిన యేసుక్రీస్తు వారి యొక్క సువార్త ప్రయాణాలు మనం చూస్తున్నప్పుడు, మిట్ట మధ్యాహ్నం వేళ దాహం కొరకు నీళ్లు తీసుకురావడానికి పోయిన ఒక వేశ్యతో ప్రభు ఈ సువార్త వాక్కుల్ని పంచుకున్నాడట. నిజానికి ఈరోజు ఆత్మల పట్ల భారం ఉందా అని అడిగితే లేదు అని ధైర్యంగా చెప్పొచ్చు. ఇటు సేవకులకి లేదు, సంఘ పెద్దలకి లేదు, సువార్థకులకి లేదు, ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే రక్షింపబడిన విశ్వాసులు మనం చెప్పుకుంటున్న క్రైస్తవ సమాజానికి కూడా లేదు. ఎక్కడో అరకొరగా ఆత్మలను బలపరిచే సేవకులు ఉన్నారు, ఎక్కడో అరకొరగా విశ్వాసుల పట్ల జాగ్రత్త వహించే సువార్థికులు ఉన్నారు, ఎక్కడో అరకొరగా అంకెల మీద లెక్క పెట్టినట్టు పడిపోతున్న విశ్వాసుని బలపరిచే విశ్వాసులు ఉన్నారు తప్ప, మేము రక్షింపబడిన క్రైస్తవులము, మేము నిలబడమే కాదు, మాతో పాటు మా ఇరుగు పొరుగు వారు, మా స్నేహితులు కూడా క్రీస్తునందు బలపడాలని ఈరోజు ప్రయాసతో కూడిన భారం మోసుకుంటూ బాధ్యత కలిగి సువార్త చేసేవారు ఉన్నారా అని అంటే వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు మనం. లేరు ఈరోజు. కానీ 2000 సంవత్సరాల క్రితము ఒక అన్య కుటుంబంలో నుండి మారిన వ్యక్తి ఎవరు? లూకా. అందుకే నేను ఎప్పుడు చెప్పే మాట,
ఆత్మల పట్ల లేదా పాడైపోతున్న జీవితాల పట్ల ఎవరికి ఎక్కువ బాధ్యత ఉంటుంది అని అంటే, మేము పుట్టుక క్రైస్తవులము అని చెప్పుకునే వారికి ఆ తీవ్రత ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ మధ్యలో నేను ప్రభువుని నమ్ముకున్నాను, నా కులం వేరు, నా గోత్రం వేరు, నా మతం వేరు, నేను ఉన్నత వర్గానికి సంబంధించిన వాడిని, అసలు నాకు యేసుక్రీస్తు వారు అంటే ఎవరో తెలియకుండా అన్యుల్లో నుండి మారిన వ్యక్తులకు ఉన్నంత తీవ్రత పాస్టర్ గారు కొడుకులకు కూడా ఉండదు. అన్యుల్లో నుండి ప్రభువుని విశ్వసించి వారు చిన్న పాపం చేయాలంటే 100 సార్లు ఆలోచిస్తారు. ఒక్క అబద్ధం ఆడాలన్నా, ఒక తప్పుడు క్రియ చూడాలన్నా, ఒక తప్పుడు క్రియ చేయాలన్నా, మాట్లాడాలన్నా వారు 100 సార్లు ఆలోచిస్తారు. కానీ నేను క్రైస్తవుని, నా పూర్వీకులు, నా తల్లిదండ్రులు క్రైస్తవులు, మా ముత్తాతల క్రైస్తవులు, లేదా మా 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 తండ్రి పాస్టర్ గారు అని చెప్పుకునే ఈ కొడుకులు కూతుర్లకి ఈరోజు పాపం చాలా ఈజీగా చేస్తారు, అబద్ధాలు చాలా ఈజీగా ఆడతారు. మీరు అబ్జర్వ్ చేయండి. ఏవైతే ఆచారాలను వదిలిపెట్టి వచ్చారో మరలా అదే ఆచారాలను చేయమంటే అన్యుల కుటుంబంలో నుండి మారిన వ్యక్తులు మరలా ఆచారాలు జోలికిపోతారా? అస్సలు పోరు. ఎగ్జాంపుల్, విగ్రహార్పితాలు తినొద్దని బైబిల్ డైరెక్ట్గా చెబుతుంది. విగ్రహార్పితాలు తిన్నా పర్వాలేదని పుట్టిక క్రైస్తవులమైన మనం జ్ఞానోపదేశంతో జ్ఞానం ఎక్కువైపోయి ఈరోజు బైబిల్నే వక్ర భాషలో తిప్పి తిన్నా పర్వాలేదని మనం అనుకుంటాం. వారికి తెలిసి తెలియని ఆ అరకొర జ్ఞానంలోనే దేవుడు తినొద్దన్నాడంటే తినొద్దు అంతే నెల స్టాండింగ్గా నిలబడతారు. ఇప్పుడు ఈ 2 విషయాల్లో జ్ఞానవంతుడు చేసే క్రియ దేవునికి నచ్చుద్దా? జ్ఞానం లేకపోయినా దేవుడు చెప్పింది అర్థమైన రీతిలో పాటించే వ్యక్తుల జీవితం నచ్చుద్దా? మీకు అర్థం కావాలన్న మాటలు. దేవునికి జ్ఞానం ఎక్కువైపోయిన వారిని దేవుడు చూస్తాడో లేదో నాకు తెలియదు, కానీ జ్ఞానానుసారమైన భక్తిని, జ్ఞానానుసారమైన నడవడికని కొనసాగించే వారిని మాత్రం ఆయన ఖచ్చితంగా చూస్తాడు. ఈయన అన్యుడే కావచ్చు, ఈయనకు ఒకప్పుడు క్రీస్తు తెలియకపోవచ్చు, నిజదేవుని కోసం తెలియకపోవచ్చు, కానీ తెలిసిన తర్వాత ఈయన లైఫ్ ఎలా ఉంది అని అంటే ఇతను రక్షింపబడమే కాదు, రక్షింపబడిన వ్యక్తులను మరింత ప్రభావవంతులుగా తీర్చిదిద్దడానికి ఈయన లైఫ్నే పణంగా పెడతాడు. ఈయన తన సమయాన్ని ఇస్తాడు, తన ఉద్యోగాన్ని పక్కన పెడతాడు, కష్టపడతాడు, శ్రమ పడతాడు, పరిశోధిస్తాడు, అన్నీ చదువుతాడు. ఇవన్నీ దేనికి అని అంటే ఒక్క ఆత్మను రక్షించడానికే లోకా గారు ఎంత ప్రయాసపడితే, ఒక్క ఆత్మను రక్షించడానికే మిట్ట మధ్యాహ్నం వేళ పరలోకమందున్న ప్రభు ఆ ఎండ తాగడికి గొంతెండిపోతున్న ఆయన సువార్త వాక్కుల్ని పంచుకుంటున్నాడు అని అంటే మీకు అర్థమవుతుందో లేదో, దేవుడు 100 మందిని ఉంటే ఇదే నా సంఘం అనడు. ఒక్కడు నిలబడినా సరే ఇది నా సంఘము, ఈయన నా కుమారుడు, నా కుమార్తెను ఉప్పొంగిపోయేవాడు మన ప్రభువు. యేసుక్రీస్తు వారు 5,000 మంది ఉన్నప్పుడు ఏ ప్రసంగం చేశాడో, ఆ సమరయ స్త్రీ దగ్గర ఒక్కతే వేసి కూర్చున్నప్పుడు కూడా ఆ ఒక్క ఆత్మకు కూడా అవే వాక్కులను పరిచయం చేశాడు. ఆయన 1,000 మంది ఆయన వెంబడిస్తున్నప్పుడు ఎలా మాట్లాడాడో ఆ స్త్రీ దగ్గర ఉన్నప్పుడు కూడా అలానే మాట్లాడాడు. అంటే దేవుడే మనకు చెబుతున్నాడు, ఒక్క ఆత్మ విలువ ఈ ప్రపంచంలో మారని జనుల కన్నా మారడానికి సిద్ధపడుతున్న ఆ ఒక్క ఆత్మ చాలా విలువైనది దేవుని దృష్టిలో. కానీ మనం పట్టించుకుంటామనంటే, గతించిన వారం మీకు చెప్పాను, ఈరోజు చిన్న సంఘాలు పిలిస్తే పోరు కొంతమంది సేవకులు. మా సంఘంలో 50 మందే ఉంటారన్నా వస్తారంటే రారు ఇంటర్నేషనల్ స్పీకర్సు. మా చర్చిలో 100 మందే ఉంటారన్నా వచ్చి వాక్యం చెప్తారా, వాక్యం కొదువు అయిపోయింది మా ప్రాంతాల్లో అంటే రారు డైనమిక్ స్పీకర్సు. మరి ఎక్కడికి పోతారు వీళ్ళు? ఫ్లైట్ టికెట్ తీయాలి, కార్లు పెట్టాలి, కానుక ముందే ఫోన్పే చేయాలి, వెళ్ళిన తర్వాత కానుకలు ఇచ్చేయాలి. ఇలాంటి వారి దగ్గరికి వెళ్తారు. వెళ్ళే ముందు జువలు వేయాలి, వెనకాల టపాసులు పేల్చాలి, పైకి ఎక్కే ముందేమో ఒక స్లోగన్ చదవాలి, ఒక హీరోని పిలిచినట్టుగా ఇంట్రడక్షన్ ఉండాలి. ఇలాంటి వాళ్ళ దగ్గరికి వస్తారు, చీరలు పలిచి పువ్వులు జల్లాలి, ఎదరు డప్పులు కొట్టుకుంటూ తీన్మార్ వాయించాలి. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ ఇలాంటి పరిచర్య ఉందంటే ఆయన ఒక్కరున్నప్పుడు అదే పరిచర్య చేశాడు, 1000 మంది ఉన్నప్పుడు అదే పరిచర్య. ఈరోజు ఆత్మల పట్ల భారం లేదు, కానీ డబ్బు పట్ల చాలా భారం ఉంది ఈరోజు సేవకులకి. అందరికి కాదు, నేను అందరిని అనట్లా. ఈరోజు కొన్ని సంఘటనలు వింటుంటే, ఇప్పుడు ఎక్కడికైతే మీటింగ్స్కి వెళ్తున్నామో, ఇప్పుడు అన్న కానీ నేను కానీ, అక్కడికి ఆల్రెడీ చాలామంది మోతుబరి స్పీకర్లు వచ్చేసి పోయారట.
మోతుబరిలను ఎందుకంటున్నాను మీకు అర్థం అవుద్ది. ఆ స్పీకర్లు వచ్చేసి వెళ్ళిపోయారు. నెక్స్ట్ మేము వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత ఆ స్పీకర్లు వారితో ఎలా బిహేవ్ చేశారో వారు చెబుతుంటే ఇంత దారుణంగా ఉంటారా? సత్యాన్ని ప్రకటిస్తున్నామని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా ఈరోజు భయం లేకుండా నేను మీటింగ్కి రావాలంటే 50,000. దేనికోసం? వాక్యాన్ని అమ్ముతున్నావా? నేను మీటింగ్కి వచ్చి వాక్యం చెప్పాలంటే 30,000. వాక్యానికి రేటు కడుతున్నావా? పిలుచుకున్న తర్వాత విశ్వాసులు గౌరవిస్తారు, ఎంతో కొంత ఇస్తారు వారికి కరిగిన దాంట్లో. లేకపోతే ఈ మీటింగ్ దగ్గర 10,000 వస్తాయి, ఈ మీటింగ్ దగ్గర ఏమివ్వరు. ఈ డబ్బులు రెండింటికి నీ ఖర్చులకి సరిపోవా? కొన్ని 100 మీటింగ్లో జరిగితే ఎలా మాకు? ఈరోజు ఎంత దారుణమైందంటే పరిచర్య. అరే ఆత్మలు నశించిపోతున్నాయి, ఈ ప్రాంతంలో వాక్యం లేదు, ఇక్కడ నా అవసరం ఉంది. దేవుడు నన్ను ఎన్నుకున్నది డబ్బులు సంపాదించుకోవడానికి కాదు, నా వెనకాల ఫాలోవర్స్ని పెంచుకోవడానికి కాదు, సబ్స్క్రైబర్ని పెంచుకోవడానికి కాదు. ఒక సేవకుడు సేవ చేయాల్సింది మనకు పేరు రావడానికి కాదు, సేవకుడికి పేరు రావడానికి కాదు, ఆ సేవకుడికి ఆ ధన్యతనిచ్చిన ఆ దేవునికి పేరు రావడానికి సేవ చేయాలి. లోకాగారి స్వభావం నుండి మనం ఏం నేర్చుకోగలము అంటే ఇది లోకాగారి స్వభావం కాదు, క్రీస్తులో ఉన్నదే లోకాగారిలో స్పష్టంగా కనబడుతుంది. ఆత్మల పట్ల బాధ్యత కలిగి ఆయన ప్రవర్తిస్తాడు. అంటే మనం ఒక నశించిపోయినా పట్టించుకోము, ఒకడు పాపంలో పడిపోతున్నా పట్టించుకోము, సంఘానికి వచ్చి మానేసి మరలా తాగుడికి అలవాటు అయిపోతున్నా పట్టించుకోము, మరలా వ్యభిచారాల జోలికి పోతున్నా మనకు తెలిసినా పట్టించుకోము. ఆడు ఎందుకు సంఘానికి మానేశాడో కనీసం పలకరించి అడగం. మనకి ఈరోజు భారము బాధ్యత ఉందా అని అంటే మన బ్రతుకులే తిరగలేనప్పుడు ఎదుటోడు నశించిపోతున్నాడని మనకు అర్థమైనా మనం ఏం పట్టించుకుంటాం చెప్పండి? ఒక అన్ని జనుల్లో నుండి మారిన వ్యక్తికున్న తీవ్రత ఈరోజు క్రైస్తవ పిల్లలని చెప్పుకున్న వారికి లేదు. అది నా ఇంటెన్షన్ అర్థమవుతుందో లేదో. ఒక అన్య కుటుంబంలో నుండి మారొచ్చాడు, పైగా చిన్నోడు కాదైనా, డాక్టర్ అయినా, ఒక ప్రొఫెసర్ అయినా, ఒక స్కాలర్ లాంటి ఒక ప్రొఫెసర్, ఒక వ్యక్తి, ఒక డాక్టర్, ఒక చరిత్రకారుడు ఒక్క ఆత్మను రక్షించడానికి, బలపరిచి స్థిరపరచడానికి ఎంత ప్రయాసపడుతుంటే ఈరోజు ఒకటా రెండా? ఎన్ని ఆత్మలు మన కళ్ళ ముందు, మనతో కలిసి తిరిగిన వారు, మనతో సంఘానికి వచ్చిన వారు ఈరోజు మన కళ్ళ ముందే తాగి చెడిపోయి ఆరోగ్యాలను పాడు చేసుకుంటే కనీసం ఎందుకు ఇలా అయిపోతున్నావరని అడిగే నోర్లు ఉన్నాయా క్రైస్తవ్యంలో? బాగానే పోయాడు అనుకుంటాం, బాగానే మానేశాడు అనుకుంటాం, మనకు భారం తగ్గింది అనుకుంటాం. కానీ లోకా గారు చెబుతున్నారు, ఒక విశ్వాసికి ఆత్మల పట్ల తీవ్రమైన భారం కలిగి ఉండాలి. మనం ఎవరిని పలకరిస్తాం? సంఘానికి డబ్బులు ఇచ్చే వాళ్ళు రావడం మానేశారు అనుకోండి సడన్గా, ఆ తర్వాత రోజు సోమవారం ఇంటికి వెళ్ళిపోతారు పాస్టర్ గారు. అదే పేదోడు మానేస్తే వస్తే వస్తారు, లేకపోతే లేదు. నా కోసం వస్తున్నాడా అని తిరగబడతాం మరలా. పైగా అదే డబ్బున్న వాడు మానేస్తే, ఒక ఉద్యోగస్తుడు మానేస్తే, నీకు అవసరాల్లో తోడున్న వ్యక్తి మానేస్తే, నీకు ఆస్తులు ఇచ్చేవాడు మానేస్తే, నీ కానుకలు దిట్టంగా ఇచ్చేవాడు మానేస్తే, తెల్లవారక ముందే ఫోన్ వెళ్ళిపోద్ది. వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుంటావు, ఎందుకు మానేసావని అడుగుతావు, ప్రార్థన చేస్తావు, అన్నీ చేస్తావు. అదే ఒక విశ్వాసి, సామాన్యమైన కుటుంబంలో ఉన్న విశ్వాసి మానేసిన, సామాన్యమైన కుటుంబంలో పెరుగుతున్న యవనస్తుడు లోకంలో కలిసిపోతున్నా మనకు పట్టింపు ఉండదు. కానీ వ్యక్తి అలాంటి వ్యక్తి కాదు. ఆయనకు తెలుసు ఒక ఆత్మ దేవుని దృష్టిలో ఎంత విలువైనదో ఆయనకు తెలుసు. అందుకే లోకా గారట చాలా కష్టపడ్డారట. నిజానికి బైబిల్లో చాలామంది ఇలానే ఉన్నారు. ఇంకా మనకు తెలుసు, మీకు జ్ఞాపకం చేశాను, ఒకరోజు ఐథియోపియుడైన ఆ నపుంసకుడు, ఆర్థిక శాఖ మంత్రి, ఆయన ఒకరోజు యెరూషలేముకి వస్తాడు ప్రభువుని ఆరాధించడానికి. వెళ్ళిపోతూ ఆయన యెషయా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు అది అర్థం కాక ఆయన సతమతం అవుతున్నప్పుడు ఫిలిప్పుని దేవుని ఆత్మ ప్రేరేపిస్తే ఒంటరిగా పోయాడు ఫిలిప్పు. దేని కొరకునంటే ఒక్క ఆత్మ కొరకు, ఒక్క ఆత్మను స్థిరపరచడానికి, బలపరచడానికి, తనకు అర్థమయ్యేలా చెప్పడానికి. ఇంకా అలా చెప్పుకుంటూ పోతే చాలా సందర్భాలు ఉన్నాయి. మీకు తిమోతి పత్రికను కూడా జ్ఞాపకం చేశాను. 2 తిమోతి పత్రికలు ఆయన చిట్ట చివరి దశలో, ఇక రేపో మాపో పౌలు గారు చనిపోయే ఆ వృద్ధాప్య దశలో కళ్ళు సరిగా కనబడకపోయినా, ముసలోడైపోయినా ఎందుకంత ఆతృతతో, తీవ్రతతో ఆయన 2 పత్రికలు రాశాడనంటే కారణం తిమోతి అనే ఒక యవనస్తుని బలపరచడానికి.
అంటే ఒక్క ఆత్మను బలపరచడానికి 2 పత్రికలా? లూకా గారు 2 పుస్తకాలు రాశారు, తిమోతి అనే ఒక యవనస్తుడి కొరకు పౌలు గారు 2 పుస్తకాలు రాశారు. అంటే మనకు అర్థమవుతుంది, నిజమైన సేవకుడికి, నిజమైన విశ్వాసకి ఒక ఆత్మ ఒకవేళ తన విశ్వాసాన్ని కోల్పోతుందేమో అనే భయం ఉంటే ఆయన ఊరకే నిద్రపోలేడు, చూస్తూ ఉండలేడు, ప్రయాసపడతాడు, కష్టపడతాడు, సమయాన్ని ఇచ్చిస్తాడు. అవసరమైతే అన్ని విధాలా దిగిపోయి ఆ వ్యక్తిని నిలబెట్టడానికి కొన్ని మాటలైనా పడతాడు. అలాంటి మనస్తత్వంలో కాదట ప్రయాసపడ్డాడు. ఈరోజు ఇలాంటి వారు ఉన్నారని అంటే చాలా కొద్దిమంది. నిజానికి కనబడరేమో కొన్నాళ్ళు అయితే. సేవ ఎంత కమర్షియల్ అయిపోయింది అని అంటే డబ్బుల కోసం, ఫాలోయింగ్ కోసం, ఫేమ్ కోసం, హీరోయిజం కోసం, వీటి కోసం సేవ అయింది తప్ప ఒకరిని ప్రభువుకి పరిచయం చేద్దాం, మనం సైడ్ అయిపోదాం అనే సేవకులు లేరు ఈరోజు. కానీ లోక గారు అలాంటి వ్యక్తి కాదు, ఆయన దేవునికి దగ్గర చేసే వ్యక్తి. అయితే ఇన్ని మంచి సుగుణాలు కలిగిన వాడు లోక అయితే ఈయన స్వభావం నుండి మనం ఏం నేర్చుకోగలం? అసలు ఈయనకి పౌలు గారికి పరిచయం ఎప్పుడు ఏర్పడింది? ఈయన ప్రయాణం ఎలా కొనసాగింది? ఈయన జీవితంలో ఎలాంటి మలుపులు వచ్చాయి? ఈయన జైలు జీవితం, ఈయన శ్రమకాలము, ఈయన యొక్క వృత్తాంతాలు, ఈయన పౌలు గారు ఎలా పరిచయం చేశారో ఇవన్నీ జస్ట్ అవుట్లైన్స్ మాత్రం ఈరోజు మనం చూద్దాం. ఒకసారి వెళ్దాం అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 10వ వచనం. అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు ప్రయత్నము చేసితిమి. కాబట్టి మేము త్రోయాను విడిచి వాడ ఎక్కి తిన్నగా సముద్రాకేకును మరునాడు నెయ్యపోలికిని అక్కడ నుండి ఫిలిప్పికిని వచ్చితిమి. నేను ఒక మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ 16వ అధ్యాయం అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం. ఇక లోక గారి యొక్క జీవిత వృత్తాంతంలోనికి మనం వెళ్తున్నాం. ఇప్పటి వరకు ఆయన ఏం చేశాడు, ఆయన స్వభావం ఏంటి, ఆయన ఎలాంటి విలువలు కలిగి ఉన్నాడని చూసాం. ఇప్పుడు ఆయన అసలు ఆయన జీవితం ఎలా కొనసాగుతుందో, ఆయన పరిచర్య విధానం ఎలా ఉందో, ఆయన మనస్తత్వము, ఆయన నడవడిక ఎలా ఉందో ఇక లోతుగా చూసే ప్రయత్నాలు మనం చేద్దాం. ఈ 16వ అధ్యాయం ఏదైతే ఉందో అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం ఎవరు రాశారు? ఇది చెప్పాలి. ఈ అపోస్తుల కార్యాల గ్రంథకర్త ఎవరు? లోకా గారు. ఈ 16వ అధ్యాయం ఎవరు రాశారు? లోకా గారే రాశారు. ఈ లోకా గారు ఈ 16వ అధ్యాయం చదువుతున్నప్పుడు కానీ, ఇంతకుముందు 15 అధ్యాయాలు చదువుతున్నప్పుడు కానీ ఎక్కడ మీకు ఒక మాట కనబడదు. ఈ 16వ అధ్యాయం మొదటి వచనం నుంచి 10వ వచనం వరకు వారు 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 అనే పదం కనబడుద్ది. వారంటే ఎవరు? పౌలు, శీల, తిమోతి. ఈ 16వ అధ్యాయానికి పౌలు గారి ప్రయాణాల్లో 2వ మిషనరీ ప్రయాణం స్టార్ట్ అయింది. అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ నేను చెప్పాల్సింది చెబుతున్నా. పౌలు గారి జీవితంలో 3 ప్రయాణాలు ఉంటాయి, సువార్త ప్రయాణాలు. ఆ 3 ప్రయాణాలలో మొదటి ప్రయాణంలో ఈ లోక గారి ప్రస్తావన లేదు. 2వ ప్రయాణంలో ఈ 16వ అధ్యాయంలో ఈ 2వ సువార్త మిషనరీ ప్రయాణంలో సడన్గా అప్పటి వరకు 16వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం వరకు వారు వారు తాము వారు 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 అని మాట్లాడుతున్న ఈ లోకా గారు ఈ 10వ వచనంకి వచ్చేసరికి అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు ఎవరికి? పౌలు గారికి. పౌలు గారికి ఒక దర్శనం కలిగిందంట. ఏంటి ఆ దర్శనం? ఆసియాలో వాక్యం చెప్పొద్దు, మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళాలి అని పరిశుద్ధాత్మ పౌలు గారిని ప్రేరేపిస్తుంటే, ఇప్పుడు ఈ దర్శనం కలిగినప్పుడట 10వ వచనంకి వచ్చేసరికి పౌలు గారికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మును పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకుని, మమ్మును పిలిచి ఉన్నాడు అని 16 అధ్యాయాలకు ముందు ఎక్కడ ఈ లోక గారు ఈ పదాన్ని ఉపయోగించరు. ఏ పదము? మమ్మును, మేము. చాలా జాగ్రత్తగా ఎక్కడి పదాన్ని ఉపయోగిస్తున్నారు? ఈ 16వ అధ్యాయం 2వ మిషనరీ ప్రయాణంలో చాలా జాగ్రత్తగా పౌలు గారికి లోకా గారికి పరిచయం ఎప్పుడు ఏర్పడిందో, ఏ టైంలో కలుసుకున్నారో చెప్పదు, కానీ బైబిలు
మొట్టమొదటిసారిగా ఎప్పుడు కలుసుకున్నారో చెబుతుంది ఇక్కడ. అర్థమవుతుందో లేదో? లూకా గారు మొట్టమొదటిగా ఎక్కడ కలిశారు? అంతకుముందు పరిచయాలు ఏంటి? ఇవేమీ చెప్పలేదు, ముందు పరిచయాలు. సడన్గా ఈ 16 అధ్యాయం 10వ వచనంకి వచ్చేసరికి మాత్రం లూకా గారు పౌలు గారిని మొట్టమొదటిగా ఇక్కడే కలుసుకున్నారు అనడానికి కాదు ఈ మాట. ఇక్కడ నుండి వీరి జర్నీ స్టార్ట్ అవుతుంది. అంతకుముందే మారిన వ్యక్తి లూకా గారు. ఇప్పుడు ఈయన జర్నీ పౌలుతో కొనసాగడానికి ఇది మొట్టమొదటిసారిగా రెండవ మిషనరీ ప్రయాణంలో ఎక్కడ కలుసుకుంటున్నారు అని అంటే త్రోయా అనే పట్టణంలో ఈ లూకా గారు పౌలు గారిని కలుసుకుని, దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడు, మేము నిశ్చయించుకున్నాము. జస్ట్ ఎవరికైనా ఆసక్తి ఉంటే ఇది నోట్ చేసుకోండి. రెండవ మిషనరీ ప్రయాణం ఇంచుమించుగా సుమారుగా క్రీస్తు శకం 49వ సంవత్సరం నుండి 52వ సంవత్సరం వరకు జరుగుద్ది. ఇక మూడో సువార్త ప్రయాణం వచ్చేసరికి 52 నుండి 58 వరకు కొనసాగుద్ది. 58 తర్వాత మూడో ప్రయాణం. సరే, ఇవన్నీ పక్కన పెడితే అపోస్తుల కార్యములు 16 అధ్యాయం 10వ వచనం నుంచి 17వ వచనం వరకు వీళ్ళ ప్రయాణం. లూకా గారు, పౌలు గారు, తిమోతి, క్షమించండి, శీల, ఇంకో పేరే చెప్పాను ఏదో, తిమోతి, పౌలు, శీల, తిమోతి, వీళ్ళ ముగ్గురితో పాటు లూకా గారు కలిసి వీరు నలుగురు ఎక్కడి వరకు ప్రయాణం చేశారంటే, మిగిలిన ఇద్దరు వ్యక్తులను పక్కన పెడితే పౌలు గారు, లూకా గారు ఎక్కడి వరకు ప్రయాణం చేశారంటే మొట్టమొదటి ప్రయాణం లూకా గారికి, కానీ పౌలు గారికి రెండో మిషనరీ ప్రయాణం. లూకా గారికి పౌలు గారితో మొదటి ప్రయాణం. క్లారిటీ ఉంది కదా? పౌలు గారితో లూకా గారికి మొట్టమొదటి ప్రయాణము, కానీ పౌలు గారికి మాత్రం ఇది రెండవ సువార్త ప్రయాణము. ఈ సువార్త ప్రయాణంలో త్రోయా అనే పట్టణం నుండి ఫిలిప్పి అనే పట్టణం వరకు వీరి ప్రయాణం కొనసాగుద్ది. త్రోయా, ఆ పైన పేర్లు ఉన్నాయి, సముద్రకేకు, నెక్స్ట్ నెయపోలి, అక్కడ నుంచి ఫిలిప్పి. అంటే వీరి ప్రయాణం ఇలా కొనసాగుతుంది. ఈ మధ్యలో మేము అనే పదాన్ని ఉపయోగించారు. నెక్స్ట్ ఇదే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 5వ వచనం. జస్ట్ చూడండి, మరలా సందర్భంలోనికి వద్దాం. 20వ అధ్యాయం 5వ వచనం. మీరు ముందుగా వెళ్ళి త్రోయలో మా కొరకు కనిపెట్టుకుని ఉండిరి. మరలా అదే వచనం. మరలా వీరు ముందుగా వెళ్ళి త్రోయలో మా కొరకు కనిపెట్టుకుని ఉండిరి. అలా మాట్లాడుకుంటూ వస్తూ 13వ వచనంలో మేము ముందుగా వాడ ఎక్కి, మరలా 15వ వచనం లేదా 14, అస్సులు అతడు మాతో కలుసుకున్నప్పుడు మేము అతను ఎక్కించుకుని, అతడు మాతో, మేము. నెక్స్ట్ 15, అచ్చటి నుండి వెళ్ళి మరునాడు కియోసుకుని ఎదురుగా వచ్చితిమి, మరునాడు సుమసుకునకును చేరి ఆ మరునాడు మిలేతునకు వచ్చితిమి. ఇది ఏ ప్రయాణం? కాదు, అయిపోయింది రెండో ప్రయాణం అప్పటికే. ఇప్పుడు జాగ్రత్తగా కొంచెం లాజిక్గా ఆలోచించండి. రెండవ ప్రయాణంలో పౌలు గారు, రెండవ ప్రయాణంలో లూకా గారు త్రోయా అనే పట్టణంలో కలుసుకుని ఫిలిప్పి పట్టణంలో ఆగిపోతాడు ఆయన. ఆ మధ్యలో ఉన్న అధ్యాయాలు మీరు ఇంటికి వెళ్ళక చదవండి, ఇప్పుడు టైం లేదు. నెక్స్ట్ ఈ 20వ అధ్యాయానికి వచ్చేసరికి పౌలు గారి మూడో మిషనరీ ప్రయాణం స్టార్ట్ అయిపోయింది. ఈ మూడో మిషనరీ ప్రయాణంలో ఇప్పుడు మరలా ఎక్కడి నుండి ఈయన స్టార్ట్ అవుతున్నాడు? ఫిలిప్పి పట్టణం నుండే స్టార్ట్ అవుతున్నాడు. ఎక్కడైతే లూకా గారు ఆగిపోయారు, ఎక్కడ ఆగిపోయారు? త్రోయా నుండి ఫిలిప్పి పట్టణానికి వచ్చి అక్కడ ఆగిపోతారు. ఆ తర్వాత నుంచి ఆ 16 అధ్యాయం చదవండి. వారు 17వ వచనం 16 అధ్యాయం 17వ వచనం అయిపోయిన తర్వాత వారు పౌలు శీలని ఆ రోజు జైల్లో పెట్టేస్తారు, గుర్తుందా? ఆ తర్వాత ఆ జైలు అధికారి మారిపోతాడు. అక్కడ మేమనే పదాన్ని ఉపయోగించడు. వారు కొరడా దెబ్బలు తిన్నారు, వారు పాటలు పాడారు, వారు ఆరాధన జరిగించారు, వారు జైల్లో ఉన్నారు. అంటే అక్కడ ఆ చెరసాలలో లూకా గారు లేరా అంటే లేరు. మరలా ఈయన ప్రస్తావన ఎక్కడ కనబడుతుంది అంటే ఇదే అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. మరలా మేము ఎక్కడి నుంచి? మరలా ఈ పౌలు గారు ఫిలిప్పి పట్టణానికి ఎప్పుడు వచ్చారో తెలుసా? ఇంచుమించుగా 6 నుండి 8 సంవత్సరాల తర్వాత మూడవ మిషనరీ ప్రయాణంలో ఫిలిప్పి పట్టణాన్ని చేరుకుంటారు. అంటే లూకా గారు పౌలు గారితో ప్రయాణం కొనసాగించిన తర్వాత, లూకా గారు ఫిలిప్పి పట్టణంలో ఆగిపోయిన తర్వాత మరలా పౌలు గారిని కలుసుకోవడానికి ఎంత టైం పట్టింది? సుమారుగా 6 నుండి 8 సంవత్సరాలు. మనం డిక్లేర్ చేయలేం, డేట్ లేదు. ఆయన ప్రయాణాలను లెక్క కడితే 6-7 సంవత్సరాలు.
6-7 సంవత్సరాలు వీళ్ళు కలుసుకోలేదట. ఈయన ఫిలిప్పీ పట్టణంలో ఉండిపోయాడు. పౌలు గారు మిషనరీ ప్రయాణంలో కొనసాగుతున్నాడు. మరలా ఫిలిప్పీ పట్టణానికి వస్తే ఈ ఫిలిప్పీ పట్టణం నుండి మరలా ప్రయాణం కొనసాగింది. ఫిలిప్ నుండి త్రోయాకు వచ్చారు, త్రోయా నుండి మిలేతుకు వచ్చారు, మిలేతు నుండి తూరుకు వచ్చారు, తూరు నుండి కైసరేకు వచ్చారు. కైసరేలో మరలా జైలుకి వెళ్ళిపోతారు పౌలు గారు. అది 24వ అధ్యాయంలో మీకు కనబడుద్ది. అయితే కొంతమంది పండితుల అభిప్రాయం ఈయన పౌలు గారితో ఆ కైసరే జైల్లో కూడా ఉన్నాడు. సరే, దీన్ని పక్కన పెడదాం. కైసరియా తర్వాత పౌలు గారి యొక్క జీవితంలో ఒక యూటర్న్ తీసుకున్న ప్రయాణమే యెరూషలేము ప్రయాణం. ఇది 3వ ప్రయాణంలోనే. ఎక్కడి నుండి? లూకా గారిని జత చేసుకుని 3వ ప్రయాణంలో ఎంత పూర్తిగా తిరుగుతున్నాడు అంటే 6 సంవత్సరాల తర్వాత మరలా కలుసుకుంటే ఫిలిప్పు ప్రాంతం నుండి స్టార్ట్ అయ్యారు. ఫిలిప్ నుండి త్రోయా నుండి మిలేతు పట్టణంలో ఏం జరిగిందో మీకు తెలుసు కదా. ఆ మిలేతు నుండి తూరు నుండి కైసరియా నుండి యెరూషలేము ప్రాంతానికి. అంటే వీరి ప్రయాణము మరలా ఫిలిప్పు ప్రాంతంలో ప్రయాణం అయ్యి యెరూషలేము ప్రయాణం వరకు పౌలు గారితో కలిసి తిరిగారు. నెక్స్ట్, ఈ కలిసి తిరుగుతున్న ఈ ప్రయాణంలో కూడా ఆయన ఉపయోగించిన పదం ఏంటి? మేము, మమ్మును, మాతో. నెక్స్ట్, ఇదే అపోస్తల కార్యములు 21వ అధ్యాయం, క్షమించండి 27వ అధ్యాయం మొదటి వచనం. 27వ అధ్యాయం మొదటి వచనం. మేము వాడ ఎక్కి ఇటలీ వెళ్ళవలెనని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను, ఇక్కడ మనకు కనబడుతుంది 27వ అధ్యాయం మొదటి వచనంలో ఏంటది? మేము ఇటలీకి దీన్నే బైబిల్ పరిశోధనలో వి ప్యాసేజ్ అంటారు. దీని అర్థం ఏంటి అని అంటే, ఎందుకు ఈ పదాలను ఒక చెప్తున్నానంటే, ఈ లూకా గారు ఇలా రాయొచ్చు. నేనెవరో తెలుసా? ఐఎమ్ డాక్టర్. నేనెవరో తెలుసా? ఐఎమ్ హిస్టోరియన్. నేనెవరో తెలుసా? నేను గ్రీకు పౌరసత్వం కలిగిన వాడిని. నేనెవరో తెలుసా? మా ఊరేంటో తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? నా స్టడీ ఏంటో తెలుసా? నాకెంత ఉందో తెలుసా అని ఎక్కడ తన పేరును ప్రస్తావన తీసుకురావట్లేదు. మీకు అర్థమవుతుందో లేదో? ఇన్ని వచనాలు మీకు ఎందుకు చదివిస్తున్నాను అంటే, క్రొత్త నిబంధనలో విపరీతమైన ప్రభావాన్ని చూపిన పుస్తకాలు రాసిన వ్యక్తి తన పేరును ఎక్కడా ప్రస్తావించట్లా. అర్థమవుతుందో లేదో? ఈ 27వ అధ్యాయానికి వచ్చేసరికి ఇక పౌలు గారి జీవితం చివరికి వచ్చేసింది. ఇటలీ ప్రయాణం అంటే రోమా చెరసాలకి ప్రయాణం. ఈ ప్రయాణం ఎలా కొనసాగింది మనకు తెలుసు. మన పాట వింటున్నాం కదా, మన పాటలో ఉన్నది. ఈ 27వ అధ్యాయం మొదటి వచనం నుండి 28వ అధ్యాయం 16వ వచనం వరకు ఇటలీ ప్రయాణం కొనసాగుద్ది. రోమా ప్రయాణం అంటారు దీన్ని. పౌలు గారి సువార్త ప్రయాణాల్లో 3 మిషనరీ ప్రయాణాల తర్వాత చిట్ట చివరి ప్రయాణం రోమా ప్రయాణం. ఈ రోమా ప్రయాణంలో పౌలు గారితో ఉన్న వ్యక్తి ఎవరు? లూకా. ఈయన మాట్లాడుతూ మేము 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 సముద్ర ప్రయాణంలో ఉంటూ అన్నాడు, మేమందరము కలిసి వెళ్ళాం. ఇప్పుడు లూకా గారి స్వభావం నుండి ఆయన స్వభావం మనకి ఏం చెబుతుందంటే, 2 పుస్తకాలు రాసిన అన్యుడైన ఏకైక గ్రంథకర్త నిజానికి ఇలా చెప్పుకోవచ్చు. మీకు చెప్పాను కదా, నేనెవరో కాదు. పౌలు గారికి తోడున్న వ్యక్తి ఎవరో తెలుసా? నేనే. ఆ ఇటలీకి, ఆ రోమాకి పౌలు గారు ఒంటరిగా సంఖ్యలు వేసుకుని పోతున్నప్పుడు పక్కన నిలబడింది ఎవరో తెలుసా అని చెప్పట్లా. నేనే అని. నేనెవరో తెలుసా? ఒక ఉద్యోగస్తుని, ఒక ఉన్నతమైన అధికారిని అని చెప్పట్లా. డబ్బా కొట్టట్లేదు లూకా గారు. ఈ గ్రంథం మీరు 10 సార్లు చదవండి. ఎక్కడా లూకా గారు తనకు తానుగా స్వయంగా తన పేరును ప్రస్తావిస్తూ డబ్బా కొట్టిన వచనం ఒక్కడ చూపించండి. క్రొత్త నిబంధనలో బైబిల్ అంతట్లో 66 పుస్తకాలలో ఏకైక అన్యుడైన గ్రంథకర్త తన పేరును ప్రస్తావించి మాట్లాడట్లా. పరిచర్యలో మనం నేర్చుకోవాల్సింది నేనని సొంత డబ్బాలు కొట్టడం కాదు, మేము అని కలుపుకునే స్వభావం కావాలి. ఆ రోజు లూకా గారి స్వభావం నేర్పిస్తుంది. సడన్గా ప్రత్యక్షమవుతాడు. మేము మేము మాతో మమ్మును, మేమెళ్ళాం, మేము, నేననే ప్రస్తావన లేదు తన జీవితంలో. అంటే లూకా గారు హీరో అవ్వాలని చూడట్లా. ఆయన
లూకా గారు స్టార్ అవ్వాలని చూసుకోవట్లా. లూకా గారు ఆయన ఒక అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడిగా గుర్తింపు పొందాలని చూడట్లా. ఆయన తను రాసుకున్న పుస్తకాలకే తన పేరు పెట్టని వ్యక్తి ఈ లూకా గారు. 2 పుస్తకాలు రాసి క్రొత్త నిబంధన అంతటిని, యేసుక్రీస్తు వారి జీవితాన్ని, అపోస్తుల కార్యాలని, పరిశుద్ధాత్మ కార్యాలని, పౌలు పరిచర్ని, వీటన్నిటినీ ముడిపెట్టి రాసిన అన్యుడైన గ్రంథకర్త తన పేరును కూడా ప్రస్తావించకుండా, తనని తాను కథానాయకుడిగా చిత్రించుకోకుండా ఆయన చెబుతున్నాడు, దేవుని మహిమను దొంగిలించకుండా పౌలు గారి పనుల్నే బయట పెట్టాడు తప్ప, నేను అది చేశాను, నేను ఇది చేశాను, పౌలు గారికి ఇలా చేశాను, ప్రభువుకి ఇన్ని చేశాను, ఇలాంటి సోది కబుర్లు ఈ రోజున్న క్రైస్తవుల్లో మాట్లాడని వ్యక్తి ఈ లూకా గారు. 500 రూపాయలు కానుకిస్తే పాస్టర్ గారు చదవకపోతే చర్చిని మానేస్తాం మనం. ఎన్ని సంఘాలు లేవు? కొన్ని డినామినేషన్లో ఫ్యాన్ ఇస్తే ఆ ఫ్యాన్ 3 రెక్కల మీద వాళ్ళ 3 పేర్లు ఉండాలి. కుర్చీ ఉంటే కుర్చీ వెనకాల పేర్లు ఉండాలి. కాళ్ళ మీద కూడా పేర్లు రాస్తారు 4 కలుసుకుంటే. కానీ లూకా గారు చూడండి, ఎక్కడ నేను చేశానని కానీ, ఇది నా సేవ అని కానీ, ఇది నా అభిషేకం అని కానీ, నాది ఈ పొజిషన్ అని కానీ ఎక్కడ మాట్లాడలేదు. లూకా హీరో అవ్వాలని చూడలేదు. లూకా కథానాయకుడిగా ఉండాలని చూడలేదు. పౌలు చేసిన గొప్ప కార్యాల మధ్య తన పేరును కూడా ముందుకు తీసుకురాలా. పరిశుద్ధాత్మ కార్యాలనే వివరించుకుంటూ వచ్చాడు. అక్కడక్కడ మేమందరం ఎలా ఉన్నామని చెప్తున్నాడు. ఈరోజు మీరు గమనించండి, చిన్న పని చేస్తే ఇది ఎవరు చేశారో తెలుసా? మేమే కాదు, నేనెవరో తెలుసా? నా సేవ ఏంటో తెలుసా? ఇది నా అభిషేకం, ఇది నా మెసేజ్, ఇది నా కష్టం. ఈ మెసేజ్ వెనకాల ఎంత కష్టం ఉందో తెలుసా? నేను చెప్పొచ్చు చాలా. ఈరోజు ఈ చర్చలో నిలబడ్డానికి కారణం ఎవరో తెలుసా? ఈ కుర్చీలు ఎవరు కొన్నారో తెలుసా? ఈ మైక్ ఎవడిచ్చాడో తెలుసా? కానికి ఎవడిచ్చాడో తెలుసా? ఈరోజు ప్రతి దానికి నా చర్చ్, నా మెసేజ్, నా వీడియో, నా ఫాలోవర్స్. ఎక్కడైనా సంఘం ఇలా ఉండడానికి కారణం మేమందరం అనే మాటలు ఉంటాయి ఆ సంఘాల్లో. కనబడవు ఈరోజు. కానీ లూకా గారి స్వభావం చెబుతుంది, నేను కాదు నా దేవుడు, నేను కాదు మా దేవుడు, నేను కాదు మేము. రోజు సేవకులకు లేదు, విశ్వాసులకు లేదు. కొన్ని రోజుల క్రితం అయితే చాలా చూసాం ఇలాంటి. నేను లేకపోతే ఏమవుద్దంటే ఏమవదు, ప్రపంచం ఏమీ ఆగిపోదు, భూమి తిరగడం ఏమీ ఆగిపోదు. అవునా కదా? నేను లేకపోతే తెలుస్తుంది మీకంటే ఏం తెలుస్తుంది? ఏమీ తెలవదు. కొన్ని రోజులకి నీకే అర్థం అవుద్ది. నిజం ఇది. ఎంతమంది అండి చిన్న విషయాలకి కూడా కోపగించే వాళ్ళు ఉంటారు సంఘంలో. కానుకలు చదవకపోతే కోపం ఇస్తారు, పాట ఇవ్వకపోతే కోపం ఇస్తారు, పేర్లు చదవకపోతే కోపం ఇస్తారు. ఇంకా చెప్పండి మీకు గుర్తొచ్చినాయి. చిన్న విషయాలకి ఫస్ట్ ప్లేస్ ఇవ్వలేదట అమ్మగారికి. రోజు ఆవిడ కూర్చుంటుందట. ఇప్పుడు ఎవరో తెలియని కొత్త వ్యక్తి వచ్చి కూర్చుందట. ఆవిడ కూర్చున్నదని ఈవిడ కోపం మీద మానేసిందట. ఆ భీమవరం వెళ్తే ఇదే. ఆవిడ ఎందుకు మానేసిందండి? రోజు ఇక్కడ కూర్చుండేది కదా అంటే, అక్కడ కొత్త వాళ్ళు వచ్చి కూర్చున్నారని మానేసిందట. చిన్న విషయాలకి రోజు డబ్బా కొడతాం. కానీ పౌలు గారితో ఉన్న లూకా గారు మాత్రం ఎక్కడ తన హీరోయిజాన్ని చూపించలేదు. ప్రభువునే మహిమపరుస్తూ వచ్చాడు. ప్రభు కొరకు చాటిస్తున్న పౌలు గారి క్రియలనే రాస్తూ వచ్చాడు. ఆయన లూకా గారు ఎంత మంచోడంటే, ఆయన కనబడాలనుకోడు, క్రియలు చేయాలనుకుంటాడు. ఆయన డబ్బా కొట్టాలనుకోడు, ఆత్మలు సంపాదించాలనుకుంటాడు. ఆయన లూకా గారు అందరికీ కనబడేలా తెర ముందు నిలబడి ప్రసంగాలు చేయాలనుకోడు, ఆ ప్రసంగాల్ని భద్రపరిచి తరాలకు అందించాలనుకుంటాడు. అందుకే రాశాడు ఈ గ్రంథాలని. పౌలు గారిలా ప్రసంగాలు చేయలేదు లూకా, కానీ పౌలు గారి యొక్క ప్రసంగాలని భద్రపరిచి చరిత్రగా ఈరోజు తరాలకి, భవిష్యత్ తరాలైన మనకు అందించాడు. దట్ ఈజ్ లూకా. ఆయనకి మనకి చాలా తేడా ఉంది. ఎక్కడ కనబడాలనుకోడు, దేవుడు కనబడాలనుకుంటాడు. ఒకవేళ ఇలాంటి బుద్ధులు మనకుంటే, ఈరోజు మనకు గుర్తిస్తేనే సేవ చేయాలనుకున్నా, మన పేరు గొప్పగా చెబితేనే చర్చికి రావాలి అని అనుకుంటే జాగ్రత్త. మనల్ని పొగడాల్సింది, మనల్ని చూడాల్సింది సేవకులు కాదు, సంఘ పెద్దలు కాదు, విశ్వాసులు కాదు,
దేవుడు చూడాలి. ఇక నిలబడిన పాస్టర్ గారు, ఆ సురేష్ అంత గొప్పోడంటే ఏంటి, కాకపోతే ఏంటి, నేనేంటో దేవునికి నచ్చాలి. నేను కనబడకపోయినా పర్వాలేదండి, నా పేరు చదవకపోయినా పర్వాలేదండి, నేను దేవునికి నచ్చితే చాలండి అని పరిచర్య చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? చాలా తక్కువ మంది. నిజానికి మనకు లేదు ఇది. మనలో ఉన్నవారు నాకు నచ్చే విషయం, వ్యక్తులకు కనబడాలని పరిచర్య చేయరు. ఒకప్పుడు ఉండేది ఒక బ్యాచ్, సెమినార్లో కనబడుతుంది ఆ బ్యాచ్ ఎలా ఉంటుందంటే, అందరు కాదు, నేను చూసిన వాళ్ళు చెప్తున్నా, అన్నీ రాబోతుకు మొత్తం దొరిలేస్తుంటారు. ఎక్కడ గ్రౌండ్ అంతా దొరిలేస్తారు. అన్నీ ఇలా పోతే మొత్తం చెప్పండి, ఇలా వైట్ షర్ట్ మీద మరొక కూడా పడదు, కనబడరేక ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి నేను ఈరోజు వస్తున్నాను అని అంటే తెల్లారగడ్డలు వచ్చేస్తారు ఎక్కడికి గ్రౌండ్ దగ్గరికి, పనులకు ముందు. అదే అన్నయ్య ఇక్కడ లేడు, మీటింగ్కి వెళ్ళాడంటే కనబడరేక. అంటే అన్నయ్య కనబడాలా, అన్నయ్య మార్కులు ఇవ్వాలా, నువ్వు దొరిలేసేది అన్నయ్య చూడాలా? సరే చూడాలి, అన్నయ్య పరలోకం ఇస్తాడా? అన్నయ్య నీ కొరకు ప్రాణం పెడతాడా? అన్నయ్య నీ కొరకు ఏమన్నా చేస్తాడా? శబాస్రా తమ్ముడని నన్ను అంటాడు, అంతేనా? దానివల్ల నాకేమన్నా కొమ్ములు వస్తాయా? జాగ్రత్త. మనం చేస్తున్న పని దేవుడు చూడాలి. మనుషులు పొగిడినా పొగడకపోయినా ఆ తర్వాత విషయం. మనుషులు మన పనిని గుర్తించినా గుర్తించకపోయినా పక్కన పెట్టు. నువ్వు చేసేది ఇక్కడ నిలబడుతున్న దైవ సేవకులకు కాదు, దేవునికి చేస్తున్నావు సరాసరి. అది ఏ పనైనా సరే, అది ఏ పైన నువ్వు ఎంత చిన్న పని చేసినా ఆ పని నువ్వు దేవుని కొరకు చేస్తున్నావు, సేవకుల కొరకు కాదు, సంఘం కొరకు కాదు, దేవునికి నచ్చేలా నువ్వు చేస్తున్నావు. అది సంఘానికి ఉపయోగిస్తాడు దేవుడు, అంతే. లోక గారు చూడండి, ఆయన పేరు చెప్పుకోడు. ఈరోజు మనకు ఉండాల్సిన లక్షణం, మనం చేస్తున్న పరిచర్యలో నీ పేరు కనిపించకపోయినా వినిపించకపోయినా సరే మనం కొనసాగాలి. ఎవరు పట్టించుకోకపోయినా పర్లేదు, మన పని అంటూ మనకు ఉండాలంతే. పైగా ఈ పనిలో కూడా లోక గారికి స్వార్థం లేదు. ఏ స్వార్థమో తెలుసా? పౌలు, నీవు చేసే క్రియల్ని ప్రసంగాల్ని నేను లిఖించకపోతే నీకు దిక్కులేదు అనలేదు. ఎక్కడ అన్నాడా? నువ్వు చేసేవన్నీ నేను లిఖించి తరాలకు నేను అందిస్తాను అన్నారు ఎక్కడైనా? కలిసి వెళ్తున్నాడు, కలిసి కొనసాగుతున్నాడు, కలిసి కలిసి కలిసి. ఇద్దరు వ్యక్తులు కలిసి సేవ చేయగలరా? ఒక గుంపుగా కలిసి సేవ చేయగలరా అపోస్తుల్లా? ఒకడికి పేరు వస్తే కింద ఉన్నోడికి సెగ్గడ్లు వేసేస్తాయి వెనకాల. నిజమిది, నాకు తెలుసు. ఒకరిని దేవుడు లేపుతుంటే ఇడికి నిద్ర పట్టదేకా, సనుగుతాడు, గులుక్కుంటాడు, ఆడి మీద అసూయతో పక్కోడికి ఏవేవో మాటలు చెప్తాడు. అరే నా తమ్ముడు, మా అన్నయ్య, ఆడు బాగుంటే నేను బాగుంటాను, నేను వాడు బాగోవడం కాదు, ఇది దేవుని సేవ అనే ఒక మంచి జ్ఞానవంతమైన ఆలోచనలతో ఈరోజు కలిసి పనిచేసే సేవకులు ఉన్నారంటే ఎక్కడున్నారండి? ఇద్దరు వీడియోలు పెడితే ఒకడు వీడియో ఎక్కువ చూసారట, ఈడు వీడియో చూడట్లేదట. ఎక్కువ చూస్తే పొరపాటు జనాల మీద రావాలి, నాదెందుకు చూడట్లేదని ఈడి మీద వచ్చేది కోపం, ఈ అయ్యగారి మీద. నువ్వు పెడుతుంటే చూస్తున్నారు, నేను పెడుతుంటే చూడట్లేదు. చూడకపోతే ఆయన ఏం చేస్తాడు? స్టఫ్ మన దగ్గర ఉండాలి, దేవుడు ఇవ్వాలి. అది దేవుడు అందరినీ వాడుకుంటాడు. ఎవరిని ఎక్కడ ఎలా వాడుకోవాలో దేవునికి తెలుసు. ఎంతవరకు ఎవరిని ఎలా ఉపయోగించాలో ప్రభువుకు తెలుసు. నేను కూడా 4 అంతస్తులు ఎక్కేస్తానంటే నీ కాళ్ళు తిరంగలేవు, ఎక్కడెక్కుతావు? దేవుడు నిన్ను ఆ గ్రౌండ్ వరకే చేస్తున్నాడు, చేయి, నీ పిలుపు అది. మరి కొంతమందిని ఉదయకాలం చెప్పాను, ఇర్మియా గారు జనములకు ప్రవక్త. అందరూ ప్రవక్తలా? కాదు. క్రీస్తు అనే సంఘంలో లేదా ఆయన శరీరంలో అందరూ అవయవాలే, కానీ అవయవాలన్నీ ఒకే పని చేయవు. ఈ లాజిక్ మీకు అర్థమైతే నేను కూడా ఆ వ్యక్తిలో ఉండాలంటే ఆ వ్యక్తిలో ఉండడం కాదు, క్రీస్తు యొక్క శరీరంలో అవయవంగా ఉండాలనుకోవాలి. అది ఏ పని అయితే ఏంటి? లోక గారు అనుకున్నారా నేను కూడా పెద్ద స్పీకర్ని అయిపోవాలి, నాకు కూడా ఫాలోయింగ్ ఉండాలి, నేను కూడా పౌలులా ప్రసంగాలు చేయాలి, దద్రలు కొట్టాలని ఎక్కడైనా అనుకున్నారా లోక గారు? పౌలు గారికి సహకారిగా ఉన్నాడు, ఆయన పని వచ్చినప్పుడు ఆయన చేశాడు.
ఎన్నోసార్లు పౌలు గారు కొరడా దెబ్బలు తిన్నారు, వాడ పగిలిపోయి శ్రమ పడ్డాడు, పిడిగుద్దులు తిన్నారు, ఏడవబడితే శరీరం కొట్టుకుపోతే. వీటన్నిటి మధ్య లూకా గారి పరిచయం ఏంటో తెలుసా? అందుకే కొలసీలకు పత్రిక రాస్తూ ఆయన అంటాడు, ప్రియుడైన వైద్యుడైన లూకా. ఈయనేం చేశాడు పౌలు గారు వెంటే ఉంటూ అని అంటే, ఆయన వృత్తినే పరిచర్యగా మార్చేశాడు. సేవకులకి సహకారిగా కలిసి సేవ చేశారు. కలిసి రోజు కొంతమంది అనకూడదు కానీ పర్వాలేదు, కొంతమంది సలహాలు ఇస్తుంటారు చెవిలోకి వచ్చి. ఎంతకాలం అలాగా? నీకంటూ ఒకటి ఉండాలి కదా. ఏం ఉండాలి? నాకు మీకు తెలియదులేండి, మీ దగ్గర రావు కదా రాజు. ఎంతకాలం అలాగే ఆయనతో, ఆయన ఏదో ఆయన చేసుకుంటాడు, నీకెందుకు అంత అలా? నువ్వు కూడా ఏదో అంటే కలిసి సేవ చేయలేమా? పొలాలు పెట్టే బ్యాచ్ ఇది. ఎంతమంది సలహాలు ఇస్తారండి? ఎంతకాలం అలానే గుంపులు వెళ్ళిపోతావు? నీకంటూ ఒక ఛానల్, నీకంటూ ఒక సంఘం, నీకంటూ ఒక ప్రత్యేకమైన. అంటే కలిసి సేవ చేస్తే మనకు పబ్లిక్లో పేరు రాదనా? పబ్లిక్ మనల్ని గుర్తించరానా? నిజానికి ఒక విషయం చెప్పనా, సీక్రెట్. ఈ ప్లాట్ఫామ్ను వాడుకోవడం తెలియకపోతే ఇంకెక్కడ నువ్వు బాగుపడవు. ఓపెన్ సీక్రెట్ ఇది, ఇంతకన్నా లేదు. ఒక విధంగా స్వార్థంగా దీన్ని వాడుకున్నా సరే, ప్రభు వాక్యాన్ని పరిచయం చేసి తెలుసా, దీన్ని వాడుకోవడం చేతగాక ఎంతమంది దూరం అయ్యారో తెలుసా? దిక్కు దివానాలు లేవు. అప్పుడు ఎంతో కొంత అరగరగా ఎవరొకరు మాట్లాడేవారు, మనతో మాట్లాడేవారైనా. మాకు వద్దు, మాకు ప్రత్యేకమైన గుర్తింపు కావాలి, కలిసి మేము చేయమని అంటే, కలిసి చేయకపోతే నువ్వు ప్రత్యేకంగా చేయి, దేవుడు ఎక్కడి వరకు నిలబెడతాడు అంతే. ఇలాంటి పనికి మాలిన సలహాలు మధ్యలోకి వచ్చి పొలాలు పెట్టేవాళ్ళు. ఒకవేళ మీకేమన్నా ఉంటే జాగ్రత్త, రాబోయే తరాలకి మనమే సువార్థికులు, యవనస్తులనే దేవుడు వాడుకుంటాడు. ఒకవేళ మీరు పరిచయాలు చేసేవారు ఎవరైనా ఉంటే కలిసి పరిచయం. అపోస్తులు చేయలేదా? పౌలు లూకా చేయలేదా? పౌలు తిమోతి చేయలేదా? పౌలు బర్నబా చేయలేదా? చేశారు, చేయాలి. ప్రత్యేకంగా ఉండడం కాదు, ప్రత్యేకింపబడిన వారుగా ఉండాలి ప్రభు దృష్టిలో, అంతే. మనుషులు వేరైపోయి సాధించేది ఏముండదు. ఇంకా మాట్లాడుతూ, ఈయన ప్రయాణంలో ఎక్కడ మనకు కనబడింది ఈయన స్వభావంలో మేమనే డబ్బా కొట్టుకోడు, నేనని మాట్లాడు, మేమని కలుపుకుంటూ మాట్లాడుతుంటాడు. ఈయన కొత్త అనుభవాలతో లూకా గారు కేవలం పౌలు గారితో ప్రయాణాలే చేయలేదు, ఆయనతో జైలు జీవితాన్ని కూడా అనుభవించాడు ఆయన. ఎలాంటి జైలు జీవితం అంటే, ఫిలోమోను పత్రిక 24 అధ్యాయం, ఫిలోమోను పత్రిక 24 వచనం. ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? వెరీ గుడ్, చదవండి. 24 వచనం. క్రీస్తు యేసునందు నా తోటి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పని వారైన మార్కు, అరిస్తార్కు, దేమ, లూకా వందనములు చెప్పుచున్నారు. ఎవరట ఈ లూకా? జత పనివాడైన తోటి ఖైదీ. మీరెలా చెప్పగలరండి ఈయన ఖైదీ అని అంటే? అందుకే అంటున్నా, ఈ ఫిలోమోను పత్రిక పౌలు గారు ఎక్కడుండి రాశారు? చెరసాలలో బందీగా ఉండి ఖైదీగా ఉన్నప్పుడు రాస్తూ, ప్రియుడైన వైద్యుడైన లూకా గారిని జ్ఞాపకం చేసుకుంటూ, నా జత పనివాడు లూకా. నిజానికి లూకా పౌలు గారికి జత పనోడా, దేవునితో జత పనోడా? ఆ కొరింథీ పత్రిక భావం మీకు తెలిస్తే చెప్తారు. ఇప్పుడు మనం కలిసి నడిచేది మనుషులతో కాదు, దేవుని పేరు చెప్పి ఎవరైతే నిజాయితీ గల సేవ చేస్తారో అలాంటి వ్యక్తులతో మనం కలిసి నడిస్తే సరాసరి ప్రభు యొక్క సేవలో ఆయనతో కలిసి పని చేస్తున్నాం అని మర్చిపోకు. ఇప్పుడు నిజాయితీ గల సేవకులతో మనం తిరుగుతున్నామని అంటే సేవకులు మంచోళ్ళని కాదు, ఆ సేవకుడు దేవుని పట్టుకుని ఉన్నాడు కాబట్టి ఈ సేవకుడితో మనం ఉంటే మనం కూడా దేవునితో జత పనివారం అవుతామని కొరింథీ పత్రికలు అంటారు కదా, మేము దేవుని జత పనివారమై ఉన్నట్లు. ఎవరు వీరు? కలిసి పరిచర్య చేసే వ్యక్తులు వీళ్ళు. ఎలాంటి లూకా గారిని అంటూ, లూకా నా జత పనోడు, నాకే కాదు దేవుని పరిచర్యలో లూకా ఒక మంచి సహకారి. ఆయన వృత్తిని, ఆయనకున్న ఉద్యోగాన్ని పరిచర్యగా మలిచాడు. ఒక పక్క పౌలు గారికి వైద్యం చేస్తూనే మరొక పక్క గ్రంథాలను రచిస్తున్నాడు. అవసరమైన చోట ఆయన వాక్యాన్ని పంచుకుంటున్నాడట. చరిత్ర చదవండి, నేను
చదివిన మాటలే చెబుతున్నా. ఈ 6 సంవత్సరాలు ఉండిపోయే మిషనరీ ప్రయాణంలో, 2వ ప్రయాణంలో ఫిలిప్పీ పట్టణంలో ఆగిపోయిన తర్వాత 3వ ప్రయాణం మరలా ఫిలిప్పీ పట్టణానికి పౌలు గారు వచ్చేసరికి 6-7 సంవత్సరాలు పట్టింది. ఈ 6-7 సంవత్సరాల మధ్య ఖాళీగా లేరట లూకా గారు. సువార్త గ్రంథాన్ని, అపోస్తుల కార్య గ్రంథాన్ని లిఖిస్తూ ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తులకి సువార్తను అందిస్తున్నాడట, యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని. మనమైతే ఇంకప్పుడు వచ్చేసింది ఆదివారం అనుకుంటాం మనం. అవునా కదా? మొన్నే కదా అయింది, మొన్న విన్నాం, మళ్ళీ అప్పుడే మళ్ళీ సాయంత్రం వెళ్ళాలి, పొద్దున్న వెళ్ళాలి. ఇంకా ఆదివారం చర్చ. ఈరోజు పొద్దున్నే ఒక అన్న, ఆదివారం అంతా చర్చిలోనే అయిపోతుంది తమ్ముడు, చర్చలో అవ్వకూడదు ఆదివారం, ఎక్కడైపోవాలి? ఏ అన్న రాజమండ్రి చర్చికి రావట్లేదంటే, పొద్దున్నంతా ఎక్కడైపోతుంది, సాయంత్రం అక్కడికి వచ్చాను అనుకో ఇంటికి రావడానికి ఉండట్లేదట. అంటే ఆదివారం హాలిడే కదా, హాలిడే అంతా చర్చిలో అయిపోతుందట. చర్చిలో అవ్వకూడదు వీళ్ళకి, ఎక్కడైపోవాలి? బీచ్లో అయిపోవాలి, ఏదో ఒక రెస్టారెంట్లో అయిపోవాలి వీళ్ళకి. నిజానికి ఖాళీగా ఉన్న వ్యక్తి ఖాళీగా ఉండట్లేదు, సువార్త చేస్తున్నాడు, గ్రంథాలని లిఖిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు. ఈరోజు మనకి ఖాళీ సమయం దొరికితే బైబిల్ని పరిశోధిస్తామా? 4 మాటలు పంచుకుంటామా? టైం వేస్ట్ చేయడానికి రీల్స్ తోడతాం మనం, తోలుతానే ఉంటాం. ఇక కొంతమందికి ఈ వేలు, కొంతమందికి స్టక్ అయిపోతుందట. ఈ వేలు ఒకటి పని చేయట్లేదట. నిజమేది, నేను కావాలని చెప్పట్లా. తోడి ఈ అరిగిపోయి ఇంకా వేలు ముద్రలు ఫింగర్ ప్రింట్ వాడట్లేదట కొంతమందికి. తోడి ఇంత టైం ఎలా దొరికేస్తుందండి? లోక గారు సువార్త చేస్తాడు, ఆయన చక్కని బంధంలో ఉంటాడు, జత పని వాడుకు ఉంటాడు. కొలసి పత్రిక చూద్దాం ఒకసారి. కొలసీలకు రాసిన పత్రిక 4:14. కొలసీ పత్రిక 4:14. లూకాను ప్రియుడైన వైద్యుడు. ఎవరి లూకా అంటే ప్రియుడు. ప్రియుడు అన్న పదానికి మూలంలో ఇంకా డీప్ మీనింగ్ వచ్చేలా అత్యంత ప్రియమైన, హృదయానికి దగ్గరగా ఉన్న వ్యక్తి అట. ఎవరు? ఇటు పౌలు గారికి హృదయానికి దగ్గరగా ఉన్న అత్యంత ప్రియమైన వ్యక్తి అట. ఒక లవర్లా ఫీల్ అవుతున్నాడేమో. ఇంత బాండింగ్ ఎలా వచ్చింది అని అంటే నమ్మకత్వం. అలానే వస్తుంది నమ్మకత్వాన్ని బట్టే లవ్ ఎఫెక్షన్ పెరుగుద్ది, ఫ్రెండ్షిప్ పెరుగుద్ది. ప్రియుడైన వైద్యుడట, సామాన్యమైన ఈయన డాక్టర్ లోకా అంటే సరిపోతున్న పౌలు గారు అలా అనలేదు. ప్రియుడు, ఆ హృదయానికి దగ్గరగా ఉన్నవాడు. వాక్యాన్ని ఎరిగిన వ్యక్తులైతే వాక్యాన్ని బట్టి నడుచుకుంటే మధ్యలో ఎన్ని పొలాలు పెట్టినా హృదయానికి దగ్గరగానే ఉంటారు. ఎందుకు? వాక్యాన్ని బట్టి కట్టబడిన బంధాలు ఇవి, రక్త సంబంధాలు కావవి, సంఘంలో ఉన్నవి. వారి మధ్య ఎన్నంటే ఇబ్బందులు రాని, వారి హృదయాలు దగ్గరగా ఉంటాయి. వారు ఒకలానే స్పందిస్తుంటారు, ఎన్నైనా చెప్పని కలిసి నడుస్తుంటారు వాళ్ళు. వీరు కూడా ప్రియుడైన వైద్యుడట. ఈ పత్రిక కూడా ఎక్కడ రాస్తున్నారు చెప్పండి? రోమాచరసాల్లో ఉండి రాసిన పత్రిక కొలసీ పత్రిక. ఇంకా ఆయన జైల్లో ఉండడానికి గుర్తు ఆ అపోస్తల గారి కైసరియా జైల్లో ఉన్నాడని చరిత్రకారులు చెబుతారు. అది ఎంతవరకు అన్నా డిక్లేర్ చేయలేదు, అందుకే నేను అది చూపించలేదు. అపోస్తల కార్యం 26:24 ఆ ప్రాంతంలో కూడా ఉండి ఉంటారంటారు. ఈయన నిజంగానే జైల్లో ఉన్నాడని అంటే ఇక మీకు ఫైనల్గా మనకు గుర్తొచ్చే వచనం ఆ 2 తిమోతి పత్రిక 4:11 ముగిస్తాను. ఇక 4:11 ఇంకా పైనుంచి చదవండి కొంచెం. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయము, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెస్సలోనికకు వెళ్ళెను. క్రేస్కే గలతీయకు, తీతు దల్మతీయకును వెళ్ళిరి, లూకా మాత్రమే. ఈ పత్రిక ఎక్కడ రాస్తున్నాడు ఆయన? రోమాచరసాల్లో. అంటే లూకా గారు ప్రయాణాలే చేయలేదు, లూకా గారు కలిసి తిరిగి వదిలేలేదు. ఆయన బాధల్లో కూడా ఆయన వెంటే ఉన్నాడు. పౌలు గారితోనట, పౌలు గారి చుట్టూ చాలామంది వచ్చారట, పౌలు గారితో చాలామంది ప్రయాణాలు చేశారట, పౌలు గారితో కలిసి చాలామంది పని చేశారట, నడిచారట, ప్రయాణాలు చేశారట, కొంతకాలం ఉన్నారట.
కానీ చిట్ట చివరగా పౌలు గారు ఒంట్రోడ్ అయిపోయినప్పుడు ఆయన మదిలో ఉన్న పేరు ఒకటే, లోక. ఆయనతో చాలామంది తిరిగి ఉండొచ్చు, చాలామంది మధ్యలో వచ్చి ఉండొచ్చు, కొంతకాలం నడిచారు, కొంతకాలం ప్రయాణం చేశారు, కొంతకాలం ప్రసంగాలు చేశారు, ఆయన ప్రసంగాలు విన్నారు, ఆయనతో కలిసి అన్నీ చేశారు. కానీ చిట్ట చివరి వరకు నిలబడిన వ్యక్తి మాత్రము లోక, నమ్మకస్తుడు. ఎక్కడ వదిలేలేదన్నీ. పౌలు గారిని ఈ లోక స్వభావం ఎలాంటిదంటే, ఈయన ఒక సంతోషించే సమయంలో మాత్రమే ఉండే వ్యక్తి కాదు. ఎవరు? లోక. ఆయన సంతోషాలు పంచుకునే వ్యక్తి కాదు, ఆయన శ్రమలలో తోడుండే వ్యక్తి లోక. నిజమైన స్నేహితుడి యొక్క లక్షణాలు ఎప్పుడు బయటపడతాయనంటే, శ్రమల్లో ఎవరు తోడుంటారో వారే నిజమైన సహచరి. అతడే లోక. దేమ వదిలిపోయాడు, లోకకు కూడా ఉంది అవకాశం, కానీ వెళ్ళడాయన. దేమాన్ని ప్రేరేపించినట్టే లూకా గారిని కూడా లోకం ప్రేరేపించుంటదా? ప్రేరేపించుంటది. కానీ లూకా గారు అలా ఆలోచించడు. నాకు నా ప్రభువే ముఖ్యం. లూకా గారి స్వభావం చెబుతుంది, ఆయన కష్టంలో ఉన్నవారిని, బాధల్లో ఉన్నవారిని, ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆయన వదిలేసి వెళ్ళిపోయే వ్యక్తి కాదు. మరిలోతైన మాట, కష్టకాలంలో ఉన్న సేవకులను అస్సలు వదిలిపోడు. అవసరమైతే ఆయనతో చెప్పకూడు తింటాడు ఆయన, అవసరమైతే కొరడా దెబ్బలు తింటాడు ఆయన. ఇటలీ ప్రయాణం మామూలుగా కొనసాగింది ఆయనకి. వాడ ప్రయాణం ఏమైంది? సముద్ర ప్రయాణంలో తీవ్రమైన తుఫాను, వాడలో భయంకరమైన వాతావరణం, 14 రోజులు సముద్రంలో ఇబ్బంది పడ్డ వాతావరణం. వాడ బద్దలైపోయింది, ధ్వంసం అయిపోయింది. మెలితే ద్వీపంలో జరిగిన సందర్భం మనకు తెలుసు, పాము కట్టు వేసిన సందర్భం మనకు తెలుసు, అనాగరికుల మధ్య పౌలు గారు చేసిన స్వస్థతలు మనకు తెలుసు. ఇవన్నీ ఎలా తెలుసునంటే, లూకా గారు ఆయన దగ్గరుండి అనుభవాలతో చూస్తూ రాస్తున్న వచనాలు అవి. అందుకే ఆ పదాల్లో మేము 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 దీన్నే వీ ప్యాసేజ్ అంటారు. గ్రంథకర్త తనని తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఆయన గొప్పగా కాదు, ప్రభు పనిలో నేను కూడా ఉన్నాను, పౌలు గారు లాంటి గొప్ప దైవజనులతోనే. చలిలో మంటలు వేసుకుంటూ కాగారు, బోధలు చేస్తూ బ్రతకాడు, ఇబ్బంది పడుతూ బ్రతకాడు. ఇదంతా దేని కొరకునంటే, ఆయన ఒంటరిగా వదిలేడు మనుషుల్ని. ఈరోజు బంధువులైనా, స్నేహితులైనా, ప్రియుడు ప్రేయసి అయినా మన దగ్గర ఎంతవరకు ఉంటారోనంటే, వారికి అవసరం ఉన్నంత వరకే. అది నీ అందం కావచ్చు, నీ డబ్బు కావచ్చు, నీ బైక్లో పెట్రోల్ కావచ్చు తిరగడానికి, నీ పలుకుబడి కావచ్చు, ఇంకేదైనా మరేదైనా కావచ్చు. ఈరోజు ఎంతవరకు మన దగ్గర ఉంటారు అని అంటే, మన స్నేహితులు మన ఆరోగ్యం బాగున్నంత వరకే, మన పర్స్ నిండా డబ్బులు ఉన్నంత వరకే. అదే మనకు జరగకూడని కార్యం వారితో తిరిగి తాగి చెడిపోయి ఆరోగ్యం అంతా నాశనం అయిపోయి హాస్పిటల్ బారిన పడిపోయామనుకోండి, లివర్ కొట్టేసి, వస్తాడా ఎవడైనా? వస్తాడు. మొదటి రోజు ఉంటాడు, వారం రోజులు పెడతాడు, చేతిలో 10 రూపాయలు. అదే మంచానికి పరిమితం అయిపోయి 6 నెలలుండు, ఫోన్ కూడా రింగ్ అవ్వదు నీ ఫోను. అదే సంవత్సరం ఉండు మంచానికి పరిమితమై, నువ్వు బతుకావో చచ్చావో కూడా తెలియదు నీ స్నేహితుడికి. ఇది ఫ్రెండ్షిప్. ఇదా ఫ్రెండ్షిప్? అదే నువ్వు బిజినెస్ పెట్టి బాగా సక్సెస్ అయ్యి నువ్వు డబ్బులు సంపాదించి కారు వేసుకుని ఊళ్ళోకి వచ్చావు అనుకో, నీ వెనకాల తిరుగుతాడు, వద్దన్న తిరుగుతాడు, చెప్పుకుంటాడు. ఇక అదెవడో తెలుసా? ఆ కారు మై ఫ్రెండ్. చిన్నప్పుడు బాగా గుర్తొస్తుంది వీళ్ళకి. చిన్నప్పుడు ఆ గట్టు మీద తిరిగేవాళ్ళం, సిగరెట్లు కాల్చేవాళ్ళం తెలుసా? ఇద్దరు ఒకే కంచంలో తిరిగేవాళ్ళం, గొలికిళ్ళు ఆడుకునేవాళ్ళం, ఆ గోళ్ళ దూకేవాళ్ళం. ఇప్పుడు ఆ రోజు ఆడ పెద్దోడైపోయాడు, అయినా నన్ను మర్చిపోలేదు తెలుసా? అదే ఆ వ్యక్తి ఎక్కడో దూరదేశానికి పోయి అప్పుల పాలైపోయి అక్కడ వాళ్ళందరూ కొడేసి బెకార్ ఆడిపోయి ఇక్కడ వచ్చాడనుకో, అస్సలు ఆడెవడో నీకు తెలదు. తెలుస్తుందా? బంధువులైనా గుర్తుంచుకోండి, మన దగ్గర డబ్బులైనా ఉండాలండి, మన దగ్గర ఆరోగ్యమైనా ఉండాలి, ఒక మంచి ఉద్యోగమైనా ఉండాలి, వెనకాల మంది బలగమైనా ఉండాలి, గొప్ప పేరు ప్రఖ్యాతలైనా ఉండాలి, ఏదో ఒక అధికారమైనా ఉండాలి.
లేదు ఇవేమీ కాదంటే మన అమ్మ కువైట్లో ఉండాలంతే. అంతే, అంతేనా? ఇవేమీ లేకుండా మంచానికి పరిమితం అయిపోతే నువ్వెవ్వడో తెలియదు అసలు. అలాంటి బంధురికాలని వద్దనుకోవడం కాదు నేను అనేది. ఎప్పటికైనా ఒక మాట అయితే చెప్తాను, ఎవరు తోడుంటారో నాకు తెలియదు, కానీ ఎన్ని గొడవలైనా సరే రక్త సంబంధమైన బంధువులు కష్టకాలంలో వెన్నంటుంటారు కొంతమంది. అలాంటి వాళ్ళని వదులుకోకండి. ఎన్ని గొడవలు అంటే ఉండేయండి, వారి బంధువులు. కొంతమంది ఉంటారు, వాళ్ళ అవసరాల కొరకే ఇంటికి వస్తారు, నీ దగ్గర నుండి పట్టుకెళ్ళడానికే వస్తారు. మరికొంతమంది ఉంటారు, ఎన్ని గొడవలైనా సరే. మా ఊర్లో ఉంటారు కొంతమంది అండి, వాళ్ళు అప్పటి వరకు కొట్టుకున్నారు. వాళ్ళ మధ్య జరిగిన సంఘటన ఈ మధ్య కాలంలోనే, అంతకు ముందు నెలలోనే విపరీతంగా కొట్టుకున్నారు, రక్తాలు వచ్చేలాగా. నెల గడిచిన తర్వాత ఎవరైతే కొట్టుకున్నారో ఆ కొట్టుకున్న ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగిపోయింది. ఈ వ్యక్తి పరుగున హాస్పిటల్కి వచ్చి, గవర్నమెంట్ హాస్పిటల్ కాదు, అర్జెంటుగా ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి, ఎన్ని డబ్బులైనా నేను భరిస్తా అన్నాడు. ఏంటి, ఒక నెల క్రితం వాడిని విపరీతంగా కొట్టిన వ్యక్తి. ఇలాంటి వాళ్ళు ఉంటారంటే అక్కడక్కడ అరకొరగా కనబడతారు. నిజానికి వారు భయభక్తులు కలిగిన బిడ్డలు ఏమీ కాదు, కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. అలాంటి వాళ్ళు వదులుకోకండి. లోక అలాంటి వ్యక్తి కాదు, శ్రమల్లో వదిలేసే వ్యక్తి కాదు, కష్టకాలంలో వదిలేసే వ్యక్తి కాదు. ఎవరున్నా లేకపోయినా సరే తన తోడుంటాడు, బాధను పంచుకుంటాడు. ఈరోజు బాధను పంచుకోవడం తర్వాత సంగతి, ఎదుటోడు బాధ చెబుతుంటేనే వినడానికి మనకు టైం ఉండదు. వింటామా? చాలేగా, నాకు టైం లేదన్నట్టు చూస్తాం ఒక లుక్, ఫోన్ వచ్చి వెళ్ళిపోతావు. ఎదుటోడు చాలా ఏడుస్తూ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, నిజానికి బాధలు ఉన్నవారు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వారికి అర్థం కాదు, చెప్పినదే 10 సార్లు చెప్తారు. వాళ్ళు అంత బాధలో ఉన్నారు కాబట్టే ఆ ఒత్తిడి మనకు తెలియడానికి అన్నిసార్లు నీతో మాట్లాడుతుంటే మనం అనుకుంటాం వీడికి పని పాట లేదనుకుంటాం. పని పాట లేక కాదు, నీ నుండి ఏదో ఒక ఆదరణ దొరుకుద్దని. లచ్చలు ఇచ్చేస్తావని కాదు, కనీసం ప్రార్థన అయినా చేస్తావని. కానీ ఇది ఉందా అంటే లేదు మనకి. లోకా గారిని చూడండి, పౌలుతో నడిచిన వాళ్ళు చాలామంది ఉన్నా, పౌలుతో పని చేసిన వాళ్ళు చాలామంది ఉన్నా, ప్రయాణించిన వాళ్ళు చాలామంది ఉన్నా, జైల్లో ఉన్నప్పుడు అందరూ వెళ్ళిపోయినప్పుడు చివరికి ఒకే ఒక్క పేరు మిగిలిపోయేలా ఉండిపోయాడు, ఈ లోక, ప్రియుడైన వైద్యుడైన లోక. ఈరోజు యవనస్తులు ఇలాంటి స్వభావం మనలో ఉండాలి. సంతోషంలో ఎవడైనా ఉంటాడు, అది పెద్ద విషయం ఏం కాదు, కానీ బాధల్లో ఉంటారే, అది నిజమైన స్నేహం. ఒకవేళ మీకు తెలిసిన సేవకులు ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే అలా వదిలేకండి. మీకు తెలిసిన విశ్వాసులు ఎవరైనా ఇబ్బంది పడుతుంటే అలా వదిలేకండి. ప్రార్థన చేయండి. అలాగే సందర్భం వచ్చింది కాబట్టి కాకినాడలో ఒక్కొక్క సంఘానికి వస్తుంది, అక్క వాళ్ళ భర్త చాలా ఇబ్బంది పడుతున్నాడు. నిన్న మెసేజ్ పెట్టినట్టున్న గ్రూప్లో, అదే ఆ ఫోటో చూపిస్తేనే మీకు భయంకరంగా అనిపిస్తుంది. ఇందాక మధ్యాహ్నం వచ్చేటప్పుడు వెళ్ళాం, చూడడానికే భయంకరంగా, చర్మం అంతా పొక్కులు కింద వచ్చేసి, లివర్ ఫెయిల్ అయిపోయి, పచ్చకామర్లు వచ్చేసి, అన్ని విధాలుగా చావుకి బ్రతుకుకి ఇక మధ్యలో అలా నిలబడ్డాడు, రక్తం అంతా ఆరిపోయి. అలాంటి వారికి ఏంటి మనం ఇచ్చేది అంటే డబ్బులు కాదు, మాట సహాయం, వాదార్పు. మనకు తెలిసిన వారికి కూడా మనం చేయాల్సింది కష్టంలో ఉన్నప్పుడు వదిలేయడం కాదు. పౌలు గారిని లోక గారు ఎప్పుడు వదలలేదు. కొరడా దెబ్బలు కొట్టినప్పుడు పక్కన ఉండి బలపరిచేవాడు, వైద్యం చేస్తూ ఉండేవాడు, పక్కనే తిరుగుతూ ఉండేవాడు, నిజమైన సహకారిగా. మరలా చదువుదాం, అదే 4వ అధ్యాయం 9వ వచనం నుంచి. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. తిమోతి, నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయము. ఎప్పుడు రాస్తున్న పత్రిక మనకు తెలిసింది. ఇంచుమించుగా ఇక రేపో మాపో చనిపోతాడు పౌలు గారు, వృద్ధుడైపోయాడు, ముసలోడైపోయాడు. ఆ టైంలో కళ్ళు కూడా సరిగా కనబడట్లేదు పౌలు గారికి. చేతులు వణుకుతూ రాస్తూ చలికి కళ్ళు సరిగా కనబడక ఆ వృద్ధాప్య కాలం ముందు మరణము తన కళ్ళ ముందు ఉందని తనకు అర్థమైపోయిన వేళ తిమోతిని జ్ఞాపకం చేసుకుంటూ, తిమోతి నువ్వు త్వరగా రావయ్యా, అందరూ వెళ్ళిపోయారు, లోకా మాత్రం నాతో ఉండిపోయాడు. నిజానికి ఆ మాట ఎంత తీవ్రతతో, ఎంత భారంతో రాసి ఉంటాడండి. నా దగ్గర ఇతను మాత్రమే ఉన్నాడు. కష్టాలు వచ్చినప్పుడు ఎవరిని వదిలేకండి. ఆడు మంచోడా చెడ్డోడా పక్కన పెట్టి ముందు ఆ వ్యక్తుల మీద నిందలు పడిపోతున్నా, ఆ వ్యక్తుల మీద తీవ్రమైన ఒత్తిడి పెరిగిపోతున్నా, ఆ టైంలో అలా చేతి భుజం మీద చేసి అడిగి ధైర్యం చెప్పంతే,
నువ్వు నిలబడితే చాలంతే అనుకున్నంత ధైర్యం. కానీ ఆ టైం వచ్చినప్పుడు ఎవరు నిలబడి ఎవడికాడు సైడ్ అయిపోతాడు. ఎవడికి వాడు పైగాడి మీద వేసి నాకు ముందే తెలిసాడు అలాంటోడని, నాకు ముందే తెలిసాడు అలా చేస్తాడని. అప్పటికే బాధల్లో ఉన్న వ్యక్తి, అప్పటికే ఇబ్బందులు పడుతున్న వ్యక్తి, అలాంటి వాడికి ఓదార్పునివ్వడం మానేసి వాడు ఇంకా కృంగిపోయి కృషించిపోతుంటే ఆనందపడుతూ వాడికి అలాగే జరగాలంటావా? బైబిల్లో ఉన్న మాట ఏంటో తెలుసా? శ్రమల్లో ఉన్నవాడికట బాగానే వచ్చింది వాడికి శ్రమ, నువ్వు ఆనందపడితే దేవుడు యూటర్న్ తీసుకుంటాడట. ఆ శ్రమ ఎలా వస్తుందట నీ దగ్గరికి? జాగ్రత్త. చేతనైతే సహాయం చేయి, నీ దగ్గర ఏమీ లేకపోతే ప్రార్థన చేయి, మాట భరోసా, అంతకుమించి ఏమీ కాదు. ఎన్ని విలువలు ఉన్నాయండి నీ జీవితంలో? శ్రమల్లో వదిలేయలేదు, కష్టంలో వదిలేయలేదు, ఇబ్బందుల్లో వదిలేయలేదు, జైలు జీవితంలో వదిలేయలేదు. అదే నీ ఫ్రెండ్ జైలుకి పోతే అన్న ఫ్రెండ్ అని చెప్పుకుంటావా? టైం వచ్చింది కాబట్టి అన్నయ్య ఆ రోజు కొన్ని రోజులు లోపల ఉన్నప్పుడు ఎవడికాడు సైడ్ అయిపోయాడండి. ఎవడికాడు అప్పటి వరకు మా అన్న అంతలేదు ఎంతలేదు మావోడు అని రాసుకుని తిరిగి ఇలా ఎల్లగన్నాడు ఎవడో మాకు తెలియదని సైడ్ అయిపోయారు. ఫోన్ చేస్తే ఎత్తేవారు కదండి. ఫోన్ చేస్తే సర్లే పక్కన పెడదాం. జైల్లో ఉన్న స్నేహితుడిని నా స్నేహితుడు అని చెప్పుకుంటావా? పౌలు గారిని ఆయన స్నేహితుడు, ఆయన జైల్లో ఉన్న కదా, నేను కూడా జైల్లో ఉంటా ఎంత అవసరమైతే, నేను కూడా పోతా, ఆయన ఎక్కడుంటే అక్కడే. ఎందుకు? పౌలు గారితో నిజానికి మీరు అబ్జర్వ్ చేయండి, పౌలు గారితో ఉంటే లోకా గారికి వచ్చే బహుమానాలు ఏమున్నాయి చెప్పండి? ఆస్తులు వస్తాయా? లేదా పేరు ఏమైనా వస్తుందా? ఫాలోయింగ్ పెరుగుద్దా? ఉమ్ములు వేస్తారు మొఖాల మీద, వీపు పగిలిపోయేలా కొడతారు పౌలు గారితో తిరిగితే, కుక్కని ఈడ్చినట్టు ఈడ్చుకుపోతారు పౌలు గారితో తిరిగితే, జైల్లో పడేస్తారు ఖైదీలుగా, అవసరమైతే చంపేస్తారు. పౌలు గారితో తిరిగితే ఏమొస్తుంది లోక గారికి అంటే శ్రమే వస్తుంది, కన్నీళ్ళు ఎదురవుతాయి, గట్టిగా మాట్లాడితే ఆకలి దప్పులు ఉంటాయి, తిండి దెప్పులు ఉండవు ఆయనతో తిరిగితే, నిద్ర ఉండదు ఆయనతో తిరిగితే, మనశ్శాంతి ఉండదు. వాడ పగిలిపోయిన వేళ 14 రోజులు బిక్కుమంటూ దిక్కు దివానం లేక నట్టనడి సముద్రంలో చీకటిలో సూర్యుడు కనబడక ఎంత ఇబ్బంది పడి ఉంటారు చెప్పండి. నాకు అవసరమా అని పోయాడు దేమా, నాకు అవసరమే ఆయనతో ఉండడం అని ఉండిపోయాడు లోక. ఇది కదా స్నేహం అంటే. ఎన్ని విలువలు ఉన్నాయండి. ఇంతకీ ఇతను ఎవరు అని అంటే పుట్టుక క్రైస్తవుడు కాదు, అన్యుడు. అందుకే నేను అన్నాను, అన్యులకున్నంత తీవ్రత ఈరోజు పుట్టుక క్రైస్తవులు పాస్టర్ గారు అబ్బాయిలు అని చెప్పుకున్న వారికి లేదు. మీకు చెప్పాను, ఎప్పుడో గుర్తుంది నాకు. ఈరోజు క్రైస్తవ్యాన్ని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తులు ఎవరున్నారు అని అంటే నేను అంటాను మొహమాటం లేకుండా, అన్యుల్లో నుండి మారిన వ్యక్తుల పేర్లే మనకి టక్కన గుర్తొస్తాయి. కొన్ని పేర్లు చెప్పండి. ఆర్ఆర్కి మూర్తి గారు ఎవరు చెప్పండి? పురుషోత్తం చౌదరి గారు ఎవరు చెప్పండి? ఎవరు? బైబిల్ వ్యాఖ్యానం రాసిన లీలన్ రెడ్డి గారు, ఆయన ఎవరు చెప్పండి? అన్యుల్లో నుండి మారిన వ్యక్తి. సాధు సుందర్ సింగ్ గారు ఎవరైనా, భక్త సింగ్ గారు ఎవరైనా, అన్యుల్లో నుండి మారిన వ్యక్తులకు ఉన్నంత తీవ్రత ఈరోజు క్రైస్తవులు మనం చెప్పుకుంటున్న వారికి ఉందంటే ఎక్కడో కొంచెం. లోకగారిని చూడండి, ఈయన అన్యుడు, ఈయన వృత్తిని పక్కన పెట్టాడు, అన్నీ పక్కన పెట్టాడు. ముగించే ముందు ఆయన పేరు కోసం పరిచర్య చేయలేదు, పేరు కోసం సేవ చేయలేదు, ప్రభు కోసం పని చేశాడు. ఆయన ప్రభు కోసమే పని చేశాడు. ప్రసంగాలు చేయకపోయినా సరే దేవుని దృష్టిలో నేను పడితే చాలనుకున్నాడు అంతే. తెర ముందు కనబడలేదు, తెర వెనకాలండి తెర ముందు జరుగుతున్నదంతా ప్రపంచానికి చూపించాడు ఒక చరిత్రకారుడిగా. ఇది లోక. ఆయన వృత్తినే పరిచర్యగా మార్చేశాడు. మన ఉద్యోగాల్లో క్రైస్తవులని చెప్పుకోవడానికి సిగ్గుపడతాం మనం ఈరోజు. మన కాలేజీల్లో క్రైస్తవులని చెప్పుకోవడానికి సిగ్గుపడతాం. కానీ ఆయన పనిని, ఆయన ఉద్యోగాన్ని, ఆయన వృత్తిని, ఆయన జ్ఞానాన్ని పరిచర్యకు ఉపయోగించాడు ఆయన. అది లోక. లోక అంటే ఆయన స్నేహితుడి విజయాన్ని చూసి ఆ విజయంలోనే సంతోషించే వ్యక్తి కాదు, బాధను పంచుకునే వ్యక్తి లోక. పరిచర్యలు ఎక్కడ నేను కనబడాలనుకోడు, నేననే ప్రస్తావనే, ఆ మాటే మనకు కనబడదు. మనం నేర్చుకోవాల్సింది లోకాన్ని బట్టి నేను కాదు, మేము 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 నేను లేకపోతే ఏమవుతుంది, ఏమవకపోయినా పర్లేదు, మేము అంతే. నువ్వు ఒక్కడే చేసినా మేము చేస్తాం అంతే, ఒక్కడే చేయి అయినా సరే మేము చేస్తాం సంఘంగా. దీన్నే దేవునికి నచ్చే విలువలు కలిగిన విధేయత జీవితం అంటారు. ఒకవేళ నీకు టాలెంట్ ఉందా, ఆ టాలెంట్ని లోకాల దేవుని కొరకు ఉపయోగించు.
నువ్వు టాలెంట్ ఉన్నవాడిగా మాత్రమే కనబడకు, నమ్మకమైన వ్యక్తిగా తగ్గించుకుని జీవించు ప్రభు ముందు. దేమ ప్రారంభించాడు, మధ్యలో వదిలి వెళ్ళిపోయాడు. లూకా ప్రారంభించాడు, అంతం వరకు కలిసి ఉన్నాడు. మనం నేర్చుకోవాల్సింది ఆయన జీవితాన్ని బట్టి. నిజానికి లోకాన్ని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అంటే ఎందుకేనేమో ఆయన స్థిరమైన బుద్ధి గలవాడు కాబట్టి, ఆయన డాక్టర్ కాబట్టి కాదు, ఆయన ఒక మంచి ఉద్యోగస్తుడు కాబట్టి కాదు, ఆయన ఏదో గొప్పడు కాబట్టి కాదు. ఆయనలో కనికర హృదయం ఉంది. అది ఎలా ఉందో వచ్చే తరగతిలో చూద్దాం వీలైతే. ఎక్కడితో ఈయన జీవితం అయితే అయిపోతుంది. ఆయన రాసిన రచనల్లో ఆయన స్వభావం బయటపడుద్ది. ఒక సువార్త చదువుతుంటే మిగిలిన గ్రంథకర్తలు రాయని సంఘటనలు ఎన్నో హృదయ విచారకరమైన సంఘటనలు ఆయన లిఖిస్తాడు. ఆయన స్త్రీల కొరకు, రోగుల కొరకు, పాపుల కొరకు చాలా లోతైన విషయాలు ఆయన మాట్లాడతాడు. వెలివేతకు గురైన వాళ్ళు. ఇవన్నీ ఎందుకు మాట్లాడాడో మనకు తెలుస్తుంది. వీలైతే వచ్చే వారం విందాం. దేవుడు లోకాన్ని ఎందుకు వెనుకున్నాడు అంటే అతను విధేయత గలవాడు, నిజాయితీ గలవాడు, పరిశోధించే వ్యక్తి, క్రమశిక్షణ గలవాడు, కనికరం గలవాడు, ముఖ్యంగా విశ్వాసపాత్రుడు. అంతేకాదు నమ్మకంగా మధ్యలో వదిలేసే వ్యక్తి కాదు, చివరి వరకు వెంటే ఉండి బలపరిచే వ్యక్తి. అందుకే లోకాన్ని ఎన్నుకున్నాడు. అందుకే ఈయన కోసం మాట్లాడుతూ అసలు లూకా గారిని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అంటే మాథ్యూ హెన్రీ అని ఒక గొప్ప దైవజనుడు ఇలా అంటాడు, మహావైద్యుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యను లెక్కించడానికి దేవుడు ఒక వైద్యుడిని ఎన్నుకున్నాడట. ఆ వైద్యుడు విధేయుడైపోయి తన వృత్తిని పరిచర్యగా మారిస్తే ఈరోజు ఈ గ్రంథం మన చేతుల్లోకి వచ్చింది. కాబట్టి మనం చేయాల్సింది ఆయనలో ఉన్న స్వభావాల్ని మన స్వభావంగా మార్చుకుందాం. ఈ స్వభావాలు ఆయనకు స్వతహాగా రాలేదు. యేసుక్రీస్తు వారిని కూర్చి రాస్తున్న ఆయన యేసుక్రీస్తు వలె జీవించి ఆయన చనిపోయాడు. యేసుక్రీస్తు వారు ఎక్కడ ఎవరిని వదిలేలేదు. లూకా కూడా ఎవరిని వదిలేలేదు. కష్టకాలంలో ప్రభు వదిలేసేవాడు కాదు, మన బాధల్లో చూసేవాడు. లూకాకు మనసు ఎలా వచ్చిందంటే ప్రభువుని చూసే. పౌలుని ఎందుకు విడిచిపెట్టలేదంటే తన ప్రభు ఎలా ఆలోచిస్తాడో అలానే ఆలోచిస్తాడు, ఏ క్రియలు చేస్తాడో అవే చేస్తాడు. ఇది లోకాల్లో ఉన్న లక్షణం, ఇది ప్రభు లక్షణం. అవే లక్షణాలు మనం స్వతంత్రించుకుందాం. అంటే ధన్యత ప్రభు మనకు అనుగ్రహించును గాక.